నిత్యావసరాలు ఇతర వస్తువులు కొనుగోలు చేసేవారు ఖచ్చితంగా డీమార్ట్ వెళ్తూ ఉంటారు. డీమార్ట్లో తక్కువ ధరలో సరుకులు లభిస్తాయి అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అందువల్లే ఇక్కడ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మొదట్లో పెద్ద పెద్ద నగరాలకి పరిమితమైన డీమార్ట్ ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. చిన్న చిన్న నగరాల్లో కూడా తన శాఖలను డీమార్ట్లో వీకెండ్స్లో పండుగల సమయంలో విపరీతంగా రద్దీ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ సరుకులు కొనుగోలు చేయడం అంత ఈజీ కాదు. అందువలనే సరైన రోజు చూసుకొని సరైన సమయాన్ని అంచనా వేసుకొని అక్కడికి వెళితే ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. అవసరమైతే కొన్ని రకాల ప్రత్యేక ఆఫర్లను కూడా పొందొచ్చు. ఆగస్టు నెలలో అనేక రకాలుగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. పండుగలు కూడా ఈ నెలలో అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ నెలలో డీమార్ట్ స్టోర్లలో విపరీతంగా రద్దీ ఉంటుంది. అయితే ఈ నెలలో కూడా సౌకర్యవంతంగా షాపింగ్ చేయాలి అంటే ముందుగా స్టోర్ తెరిచిన వెంటనే షాపింగ్ చేయాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య స్టోర్లోకి వెళితే అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ శని ఆదివారాలలో షాపింగ్ చేయాలి అనుకుంటే రద్దీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కస్టమర్ల కోసం డీమార్ట్ యాజమాన్యం ప్రతి ఏడాది ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటుంది. ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది. రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వంటి పండుగలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రకాల కిరాణా వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, కిచెన్ ఉత్పత్తులు, గృహ ఉపకరణాలు వంటి వాటి మీద కూడా ఆకర్షణీయమైన తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అయితే ప్రాంతం ఆధారంగా, స్టోర్ ఆధారంగా కూడా ధరలు మారుతూ ఉంటాయి. డీమార్ట్లో షాపింగ్ చేయడానికి అంటే ముందే కొనుగోలు చేసే వస్తువుల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి. మరోవైపు ఇతర స్టోర్లలో కూడా ధరలను పోల్చి చూడాలి. ఆఫర్ వల్ల ఉపయోగం ఏదైనా ఉంటుందా అని అంచనా కూడా వేసుకోవాలి. ముఖ్యంగా గడువులను అంటే ఎక్స్పైరీ డేట్స్ని కూడా సక్రమంగా పరిశీలిస్తూ ఉండాలి.